వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. ప్రతి రైతాంగం ఎవరైతే తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో, మీరు మీ విలేజ్ గ్రామ సంబంధించిన వాట్సాప్లలో షేర్ చేయాల్సిన వీడియో. ఎందుకంటే రైతులు గత కొద్ది రోజులుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ ధరణి వల్ల మాకు అన్యాయం జరిగిందని ఏదైతే ప్రజా దర్బార్ కాడ వాళ్ళ యొక్క ధర్నాలు దిగడం కానీ లేకుంటే వాళ్ళ యొక్క అర్జీలు ఇవ్వడం అయితే జరిగింది. చాలా వరకు ధర్నా చౌకులలో కూడా 70% భూ సమస్యలు రావడం వల్ల ఏదైతే ధరణి యాప్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి భూమాత తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు. వీళ్ళు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, ధరణి వల్ల చాలా మందికి అన్యాయం జరిగింది, మరి ఆ ధరణిని తీసేసి భూమాతను తీసుకొని వస్తాము, రీసర్వే చేపడతామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆ నేపథ్యం అయితే వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ధరణి స్థానంలో భూమాత రీసర్వే చేపట్టి భూదార్ కార్డులు టైటిల్ గ్యారంటీ అమలు కార్యాచరణ, కౌలుదారు చట్టం 2011 అమలు, కౌలు రైతులకు రుణార్హతలు కార్డు. అదేవిధంగా 1958 ముందు ఆన్లైన్లో అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో నిషేధించే జాబితాల నుండి తొలగింపు. పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలు సాదాబై నమూదా దరఖాస్తుల కోసం పరిష్కారం. ధరణి కమిటీ ముసాయిదా నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ధరణి స్థానంలో భూమాత పోర్టల్ని తీసుకొని రావడం, భూములు రీసర్వే, ల్యాండ్ టైటిల్ అమలు, అధికారులకు నైపుణ్యత శిక్షణ కోసం ప్రత్యేక అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం అన్నట్టు కూడా తెలుపుతా ఉన్నారు. భూమి వినియోగదారి పాలసీ, భూముల రీసర్వే చేపట్టి శాశ్వత ప్రతిపాదికలకు భూదార్ కార్డులు అందజేసే పండి పలు సిఫార్లను ధరణి కమిటీ ముసాయిదా నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. స్వల్పకాలీన, మాధ్యమాలిక, దీర్ఘకాలీన ప్రతిపాదిక ప్రభుత్వం అయితే మార్పులు తీసుకురానికి చేపడుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏవైతే నివేదికలు పలు సూచనలు పేర్కొన్నట్టు కూడా తెలుస్తా ఉంది. సాదాబై నమూనా దరఖాస్తుల పరిష్కారము, తహసీల్దార్ కార్యాలయంలో భూ సహాయక కేంద్రాల ఏర్పాటు. ఇప్పుడిప్పుడు అనేక భూ చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో కొంత అవకతవక జరుగుతూ ఉంది అన్నట్టుగా ఏదైతే 1958 అంటే 1958కి ముందు ఇచ్చిన అసైన్ భూములు నిషేధిత జాబితాల నుండి తొలగించడం వంటి పలు అంశాలు ప్రస్తావించడం అయితే జరిగింది. వాటిని ధరణి కమిటీ ప్రధానంగా ROR 2020 పేరుతో తీసుకురచ్చి ధరణి చట్టంలో మార్పులు చేయడం, పోర్టల్ లోపాలని సవరించడం, ప్రైవేటు ఏజెంట్ చేతిలో ఉన్న పోర్టల్ను నిర్వహణ బాధ్యత ప్రభుత్వం చేపట్టడం, ధరణి పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలకు సంబంధించిన 9,25,00,000 సాదాబై ఏదైతే ఉందో దరఖాస్తులను, అంటే దాదాపుగా సాదాబై నమూనాలనే 9.25 lakhs అంటే 9,25,000 అప్లికేషన్స్ వచ్చాయి. వాటిని పరిష్కారం కోసము ఈ నివేదికలో కూడా కొంతవరకు ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్రంలో ధరణి పోర్టుల వల్ల దాదాపు 22 లక్షలకు పైగా సమస్యలు తలెత్తాయని చెప్తా ఉన్నారు. అయితే ఈ ధరణి ఏదైతే తీసుకొచ్చిర్రో నిజంగా చాలా దారుణమని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో తను తీసుకురావడం ఉద్దేశం మంచిదే, కానీ ఇంప్లిమెంట్ చేసే కాడ కొంత అవకతవకలు జరిగినాయి. ఆ అవకతవకల వల్ల ఏమైందంటే చాలా వరకు రైతులు వాళ్ళు భూమిలో ఉంటున్నారు, వాళ్ళు పంట పండించుకుంటున్నారు, కానీ వాళ్ళ భూమి యొక్క పేరు పట్టా వేరేటోళ్ళ దగ్గర ఉండిపోవాల్సిన పరిస్థితి తీసుకొని వచ్చారు. ఎందుకంటే సాదాబై నమూనాను తీసుకొని వచ్చేసి కొంతమంది విచ్చలవిడిగా అక్కడ ఎవరైతే MRO ఆఫీస్లో ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కొంత లంచానికి తీసుకొని మరి అప్పుడు పట్టా చేసిన దాఖలాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇలాంటి ధోరణి పోవాలి. రీసర్వే చేపడతాము, ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా, రైతులకు న్యాయం జరిగే విధంగా మా గవర్నమెంట్ ఉంటుంది, ఖచ్చితంగా రైతు రాజ్యం తీసుకొని వస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఈ ధరణి పోర్టల్ ఉంటుందో గతంలో కూడా చాలా సందర్భంలో ధరణి గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. చాలా వరకు ఈ ధరణి పోర్టల్ కేసీఆర్ తన అక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ భూములను కాపాడుకోవడానికి, తను అక్రమంగా పట్టాలు చేసుకోవడానికి, అటు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అటు బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్కరికి సంబంధించిన భూములు ఏవైతే ఉంటాయో ఆ భూములను కాపాడుకోవడానికి ధరణి తీసుకొని వచ్చారు. రైతుల కోసం కాదని చాలాసార్లు చెప్పారు. ధరణి తీసుకొని వచ్చేసి నిజంగా కేసీఆర్ ధరణి తీసుకొచ్చిన నేపథ్యంలో తను ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకున్న పనులు ఏవైతే ఉన్నాయో అది చాలా సరైన ఇంప్లిమెంట్ చేస్తే నిజానికి ధరణి అనేది మంచిదైనప్పటికీ కూడా
కానీ అక్కడ నిజంగా చాలా వరకు రైతులకి కొంత అన్యాయం జరుగుతూ ఉంది. అన్యాయం జరిగి ఏదైతే అసైన్డ్ భూములు ఏవైతే ఉంటాయో వాటిని నిషేధిత జాబితాలో పెట్టడము, దాదాపుగా దానివల్ల కూడా చాలా మంది ఇబ్బంది పొందుతా ఉన్నారు. ఏదైతే వ్యవసాయ కూలీలకు సంబంధించి కూడా కీలక ప్రకటన కూడా వచ్చింది. వాళ్ళకు కూడా రుణాలు తీసుకునే విధంగా కార్డులు అందజేస్తామన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా భూ సర్వేకి సంబంధించిన భూధార్ కార్డులు సర్వే చేపట్టి భూధార్ కార్డులు కూడా ఇస్తామన్నట్టు కూడా తెలుస్తుంది. టైటిల్ గ్యారంటీ అమల్లోకి తీసుకొస్తామని కూడా చెప్తా ఉంది. కౌలుదారు చట్టం 2011 ఏదైతే ఉందో దాన్ని కూడా అమల్లో పెట్టడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తూ ఉంది. మరి ఇప్పటికే చాలా వరకు రైతుల నుండి కొంతవరకు వ్యతిరేకనైతే ఎదుర్కొంటా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్. అటు రుణమాఫీ వేయలేదని, ఇంకా రైతు బంధు ఇంకా వేయలేదని కొంత వ్యతిరేకత ఎదుర్కొంటా ఉంది. ఆ నేపథ్యంలో భూమాతను తీసుకొస్తా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి భూమాత వల్ల దానికి దీనికి డిఫరెంట్ ఏముందంటే ఇది కూడా కార్యాచరణ ఏదైతే ఉంటుందో మొత్తము అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటుంది. నిజంగా మీకు ఏదైనా అన్యాయం జరిగితే ఆడికి వెళ్ళి మీరు అక్కడ లాగిన్ చేసుకొని మీరు కంప్లైంట్ రేజ్ చేసిన విత్ ఇన్ 7 daysకి దానికి సొల్యూషన్ ఇవ్వాలి అన్నట్టు కూడా వాళ్ళకి ఆదేశాలు కూడా ఇచ్చారు. దీనికోసం సపరేట్ అకాడమీ ఏర్పాటు చేసేసి వాళ్ళకి శిక్షణ కూడా ఇస్తా ఉన్నాము. ఆ శిక్షణ పొందిన ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని ప్రతి మండలానికి రిక్రూట్మెంట్ చేసేసి ఈ భూమాతనైతే ప్రతి మండలానికి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అన్నట్టు కూడా తెలియజేస్తా ఉన్నారు. ఈ విధంగానే మరి గతంలో ఏదైతే కేసీఆర్ చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి రేవంత్ రెడ్డి చేయకుండా ఉండడానికి మేము ట్రై చేస్తామన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇదే విధంగా కొనసాగుతుంటే భూమాత ఏవైతే ఉందో భూమాత నిజంగా చక్కని పోర్టల్ అయ్యబోతా ఉంది. ప్రతి రైతుకి అయితే ఉపయోగపడుతుంది.